హాయ్ అండి, నేను మీ దేవిని. వెల్కమ్ బ్యాక్ టు దేవి నాయుడు వ్లాగ్స్. ఈ వీడియో మీ ముందుకి ఎందుకు తీసుకురావడానికి రీజన్ ఏంటంటే ఉందండి. అది చెప్పే ముందైతే కనుక చూడండి, మార్నింగే వాకింగ్కి వచ్చాం. ఇది కూడా ఎక్కడ తెలుసండి, మన జూబ్లీ చెక్ పోస్ట్కి పక్కనే కేబీఆర్ పార్క్ అండి. ఇక్కడ మనలాంటి సామాన్యులతో పాటు పెద్ద పెద్ద హీరోలండి. ఇంకా హీరోలంటే మన లిస్ట్ అంతా చెప్పనవసరం లేదు, కానీ మన తెలుగు హీరోలందరూ ఈ చుట్టుపక్కలే ఉంటారు. ఇక్కడికి వచ్చి మాత్రమే వాకింగ్ చేస్తారు. ప్రతి ఒక్కరు అండి, డైలీగా అయినా లేకపోతే వీకెండ్స్లో అయినా సరే కంపల్సరీగా వచ్చి వాకింగ్ చేసే ప్లేస్ ఏదైనా ఉంది అంటే ఈ కేబీఆర్ పార్కేనండి. పెద్ద పెద్ద హీరోలు, ఇంక నేను నార్మల్గా చెప్పడానికి ఏం లేదు, లిస్టే. ఇంకా ఖాళీ ఏంటంటే ఇంక రాను పబ్లిక్కి వాళ్ళకి మధ్యన కొంచెం ఇబ్బంది ఏర్పడడం వల్ల ఇంకా వాళ్ళ ఇళ్ళల్లోనే ఇంకా జిమ్ అవన్నీ ఏర్పాటు చేసుకొని రావడం అయితే తగ్గించారు పెద్ద పెద్ద హీరోలు. కానీ మిగతా ప్రొడ్యూసర్స్ కానీ మిగతా చాలామంది అయితే కనుక ఇక్కడికే వస్తూ ఉంటారండి. నేనైతే ఒక ఇద్దరు ముగ్గురిని అయితే చూశాను, కానీ మనం వీడియోస్ అయితే తీయకూడదు కదా, అది కరెక్ట్ అనిపించలేదు. ఇంకా ఆ వీడియో మా ఆయన వద్దన్నారని, వద్దు అలా చేయొద్దు అంటే ఇంకా ఆ వీడియో షూట్ చేయలేదు. ఖాళీ ఇంకా మేము వాకింగ్ అయితే వచ్చింది, ఇది మాత్రమే మీకు షూట్ చేశాను. ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే 1000కి పైగా మొక్కలు ఉంటాయండి ఇక్కడ. ఆ వాకింగ్ ట్రాక్ అనేది అంతా చాలా అద్భుతంగా, అసలు ఈ హైదరాబాద్ ఏరియాలోని ఇంత పెద్దగా ఉన్న చిన్నపాటి చిట్టి అడవి అంటే నేను ఈ కేబీఆర్ పార్క్ కోసం చెప్తానండి. ఆ ఓపెన్ జిమ్ టైపు చిన్నగా కొంచెం రిలాక్స్ అవ్వడానికి బాగా ఏర్పాటు చేశారండి. మన లేడీస్ చేయొచ్చు, బాయ్స్ కూడా చేయొచ్చు, ఎవరి కన్వీనియన్స్ బట్టి వాళ్ళు చేసుకోవచ్చు ఆ జిమ్. తర్వాత ఇంకా సూర్యరశ్మి అయితే తగినంత అండి. ఆ చెట్ల మధ్యన కూర్చొని మనకి పొద్దున్నే 8 నుంచి 9:30, 10 వరకు చాలా మంచిదండి. ఈలోపు ఎవరికైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉండుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి దయచేసి, రిక్వెస్ట్గా అడుగుతున్నాను ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ మరి.